నేను టక్కున వెళ్ళిపోతాను. అంత లేదని చెప్తున్నాను కదా, పో పో బయటికి. ఏంటి ఊరుకుంటుంటే బెదిరిస్తున్నావు? ఏంటి 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 మీదకొస్తున్నావు? అడిగింది ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? బలవంతంగా తీసుకుంటా. బావా వద్దు బావా, వద్దు బావా, ఇది తప్పు కదా. నువ్వు గుడ్ బాయ్ బావా, ఇలా చేయకూడదు బావా. ఇప్పుడు నేను గుడ్ బాయ్ని కాదు, రొమాంటిక్ బాయ్ని. ఏంటిది తగులుతుంది? చెప్పావు కదా పెళ్ళని, దీంతోనే చేసేది. ఏమైంది బావా? బావా నిన్ను నిన్ను సచ్చినోడా, ఆగు. వద్దంటే వినిపించుకోవా? నా దగ్గరే నాటకాలా? దిగు. కొడతా. వద్దు. బావా ఆగు. తగులుతుంది, ఆగవే. ఆగమంటుంటే ఆగు. ఇప్పుడు ఇప్పుడు చెప్పు. వద్దు బావా, వద్దు. కొట్టావు వద్దు. అయిపోయి. అమ్ము మాయ, ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? అది మాయ, తను అల్లరి చేస్తుంటే. లేదు, తనే కోతి పనులు చేస్తుంటే. అయినా ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అది క్యాజువల్ గా మావయ్య, అత్తయ్య ఉందేమోనని చెప్పి చూద్దామని వచ్చాను. అమ్మ ఎక్కడా? బయటికి వెళ్ళిందానా? అత్తయ్య కోసం వచ్చానన్నా. తను ఇంట్లో లేనప్పుడు బయటికి వెళ్ళిపోవాలి కదా. అంటే అది ఈడొచ్చిన పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు ఇలా ఉండకూడదు. వెళ్ళు. సరే. నువ్వు కూడా వెళ్ళు. సరే నాన్న. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. బావేంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు? దేని గురించి అయి ఉంటుంది? అంజీ, ఏంటన్నయ్యా? నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నిజం చెప్తావా అని కొత్తగా అడుగుతున్నావేంటన్నయ్యా? నేను నీకెప్పుడు అబద్ధం చెప్పలేదే. ఆ నమ్మకం ఉంది కాబట్టే అడుగుతున్నాన్రా. మన బాలు వేదాలు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? ఇదేంటి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని అంటాడు? ఒట్టి ఫ్రెండ్షిప్పే కదా ఉందా వాళ్ళిద్దరి మధ్య? నిన్నేరా అడుగుతుంది. వేదా బాలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని చెప్పు. ఏం మాట్లాడుతున్నారండి?
బాలు వేద ప్రేమించుకోవడమేంటి? అసలు మీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది? ఆ, అది కొన్ని కారణాల వల్ల వాళ్ళని చూస్తే నాకు అలా అనిపించింది. అందుకే అడుగుతున్నాను. చెప్పరా, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా? వాళ్ళ విషయం ఎటూ పెద్దవాళ్లతో చెప్పలేకపోతున్నారు. అన్నయ్యే టాపిక్ తీసుకొచ్చాడు కాబట్టి నిజం చెప్పేస్తే బెటర్ అనుకుంటా. ఆయన అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అంజీ? లేదు, ఇంకా నిజం చెప్పేయడమే కరెక్ట్. ఆ, వదినా, నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ రే, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అటు చూస్తావేంటి? ఆ, ఎవరిదో ఫోను. బయటెవరిదో ఫోన్ మోగుతోంది. ఆ విషయం నీకెందుకు? ముందు సమాధానం చెప్పు. అవునదినా, ఇష్టపడుతున్నారు. అంటే ఆ ఇష్టం మీరనుకునేది కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకే చోట పెరగడం వలన ఏర్పడిన ఇష్టం. బావ మరదళ్ళుగా ఒకరంటే ఒకరికిష్టం. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కాబట్టి ఆ కారణంగా ఏర్పడిన ఇష్టం. అంతే వదినా. అమ్మా, అంతే అన్నయ్య. చెప్పాను కదండి వాళ్ళ మధ్య ఏమీ ఉండదని. ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతుంటే మనం మాత్రం కాదంటావా ఏంటి? నేను కాదంటాను. అయినా అలాంటిదేమైనా ఉంటే వాళ్ళు ఎవరితో చెప్పినా చెప్పకపోయినా నాతో చెప్తారండి. కాబట్టి ఆ విషయంలో వాళ్ళని అనుమానించాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మన బాలు విషయంలో అస్సలు అనుమానించాల్సిన అవసరం లేదు. అవునన్నయ్య, అలాంటిదేమైనా ఉంటే బాలు ఖచ్చితంగా ముందు వదినకే చెప్తాడు. తీసుకోండి. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. అమ్మా, వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారని అడగగానే అవును అనేటప్పటికీ నా గుండె జారిపోయింది. కానీ అలాంటిదేం లేదని చెప్పేశాడుగా. అయినా అంజిగాడు బావకి అబద్ధం చెప్పడు కాబట్టి నిజమే చెప్పాడు. ఇక మనం డౌట్ పడాల్సిన పనే లేదు. రిలాక్స్.